అవి గారు. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాని ఇంత బ్లాక్ బస్టర్ హిట్ చేసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్. మాకు ఇంకా సంక్రాంతి వెళ్ళిపోయినా కానీ ఇంకా థియేటర్లో సంక్రాంతి నడుస్తూనే ఉంది. ఆ రేంజ్ హిట్ ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మా అనిల్ ఇది కంటిన్యూ 8th ఫిల్మ్ హిట్. తను ఇంకా ఇలా కంటిన్యూ హిట్స్ ఇస్తూనే ఉంటాడు. ఎందుకంటే తన కమిట్మెంట్ అలా ఉంటుంది ఒక సినిమా మీద. అంటే చేసేది చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండదు. తను ఏ సినిమా చేసినా నెక్స్ట్ లెవెల్లో ఉండాలనేదే తన ప్రయత్నం. కాబట్టి తన సినిమాని తీసుకునే ఎవరో నష్టపోరు. ప్రొడ్యూసర్ అవ్వచ్చు, ఒక డిస్ట్రిబ్యూటర్ అవ్వచ్చు, ఒక ఆడియన్ అవ్వచ్చు, ఎవరో కూడా తన నుంచి అసలు అది అనేది మాట అనేది వినపడదు. సో అది అలాగే మా వెంకటేష్ గారు, ఆయన వెరీ పాజిటివ్ పర్సన్. యాక్చువల్గా ఆయన ప్రతిరోజు లొకేషన్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు అలా చెప్తుండేవారు, ఈ సీన్ థియేటర్లో ఎట్లా ఉంటుంది, థియేటర్లో వేరే రెస్పాన్స్ ఉంటుందని. సో ప్రతిదీ ఆయన చెప్పినట్టే ఎగ్జాక్ట్లీ జనాల నుంచి రియాక్షన్ వచ్చింది. ఆయన చిన్న చిన్న రియాక్షన్ కూడా బాగా రియాక్ట్ అయ్యేవారు. సో అంతా నమ్మి ఆ సినిమాని చేశారు. సో ఒక హీరో గారు ఒక డైరెక్టర్ నమ్మి ఒక సినిమాని చేస్తే అది ఎంత పెద్ద హిట్ అవుద్ది అనే దానికి ఈ సినిమా అనేది చాలా ఎగ్జాంపుల్. సో చాలా చాలా థ్యాంక్స్ ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు. అలాగే ఐశ్వర్య గారు కానీ, మీనాక్షి గారు కానీ, వాళ్ళందరినీ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఓన్ చేసుకుంది తెలుగు అమ్మాయిల కింద. చాలా బాగా చేశారు. అలాగే మా శిరీష్ గారు, ఆయనే మాకు ఫస్ట్ షూటింగ్ జరిగేటప్పుడు ఫస్ట్ ఆడియన్ ఆయనే. అనిల్ గారు తీసే ఏ సీన్ అయినా ఫస్ట్ ఆయనే చూపిస్తారు, ఆయనే అక్కడ ఆయన చెప్పేస్తారు ఆయన దాని రిజల్ట్. సో అది ఈరోజు మేము ఆంధ్ర మొత్తం చూస్తూనే ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు మళ్ళీ మీకు థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్